Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంత్రి నాదెండ్లపై పవన్కు ఎందుకు మండింది? జనసేనలో పవన్ కళ్యాణ్ ఒంటరి అయినట్లు కనిపిస్తోంది. ఇందుకు ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతున్నాయి. నాదెండ్ల మనోహర్ వంటి సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ప్రతి విమర్శకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సి వస్తోంది. జనసేనలో 2 మంత్రులు, 19 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్నారు. అయినా సరే ఏ ఘటన జరిగినా పవన్ కళ్యాణ్ను బాధ్యుడిని చేస్తూ ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేస్తోంది. కానీ దానికి కౌంటర్ ఇచ్చేవారు మాత్రం కరువయ్యారు. అందుకే విసుగొచ్చి పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడలో జరిగిన సభలో ఎమ్మెల్యేలు, మంత్రులు కనీసం విమర్శలకు సమాధానం ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఉన్న మంత్రుల్లోనూ ఎమ్మెల్యేల్లోనూ సీనియర్ నాదెండ్ల మనోహర్ మాత్రమే పవన్ కళ్యాణ్కు అత్యంత దగ్గర అయిన వ్యక్తి. అందులోనూ జనసేనలో నెంబర్ 2గా నాదెండ్ల మనోహర్ చలామణి అవుతున్నారు. నాదెండ్ల మనోహర్కు కూడా పవన్ కళ్యాణ్ ఇతర నేతల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గతంలో పార్టీని వీడిన నేతలందరూ నాదెండ్ల మనోహర్ వల్లనే వెళ్లారని కాపు సామాజిక వర్గం నేత ఆరోపించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా నాదెండ్ల మనోహర్ని వద్దని చెబుతున్నా పవన్ కళ్యాణ్ నియమించడం వల్లనే వివి లక్ష్మీనారాయణ వంటి నేతలు పార్టీని విడిచి వెళ్లారని ఆయన బహిరంగంగానే చెప్పారు. నాదెండ్ల మనోహర్కు పవన్ కళ్యాణ్ మనస్తత్వం తెలుసు. ఆయనను దగ్గర నుంచి చూసిన వ్యక్తి కావడంతో ఆయన తొలుత పవన్ కళ్యాణ్పై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పాలి. అంతే తప్ప కొత్తగా తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఆ విషయంలో చొరవ ఉండదు. ఒక రకమైన భయం కూడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ పరోక్షంగా నాదెండ్ల మనోహర్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది. నాదెండ్ల మనోహర్ వల్లనే పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోందని, జన సైనికులను పవన్ కళ్యాణ్ను కలవనివ్వకుండా చేస్తున్నారన్న విమర్శలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితులలో నాదెండ్ల మనోహర్ కీలకమైన స్థానంలో ఉండి ఎందుకు స్పందించరని సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు.